ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండేనో, ప్రభుని కార్యములో గంభీరమైనవే. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు. ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటేనంటేవే నా మొరకు ముందే తోడు నంటేవే. వింటేనంటేవే నా మొరకు ముందే తోడు నంటేవే. ఓ యేసుని ప్రేమ మరణాంధకారపు లోయాన్ని సంచరించిన నిరంతరము యేసు నాతో కాపారియే. కారమునిచ్చి నన్ను గాయుచున్ కరుణాగల ప్రభువు. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునగాక. ఆమేన్.
ఈరోజు మన అంశం నమ్మకత్వాన్ని గురించినటువంటిది. నమ్మకముగా ఉండుము అని. మైకేల్ ఫారడే అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన అయస్కాంతాన్ని గురించినటువంటి విశేషమైన పరిశోధనలో చేసి శాస్త్రవేత్తల సమావేశం ఒకటి జరిగింది. ఆ శాస్త్రవేత్తల సమావేశంలో తను ఈ మ్యాగ్నెట్ను గురించినటువంటి తను ఏదైతే కనుగొన్నాడో దాని గురించినటువంటి చర్చ సుదీర్ఘమైన ఉపన్యాసం చేశాడు. 1 గంటకు పైగా ఉపన్యాసం చేశాడు. గంటకు పైగా ఉపన్యాసం చేసి ఆ శాస్త్రవేత్తలే కాదు ఉపన్యాసానికి ఆ రాజుగారు కూడా, వేల్స్ యువరాజు వచ్చాడు, కూర్చున్నారు. తర్వాత అది అయిపోయింది. రాజుతో సహా అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ఆయన కనుగొన్న విషయాలకి, ఆయన చెప్పిన విషయాలకి ముగ్ధులై చప్పట్లు కొట్టారు. అయితే చెప్పినటువంటి ఆయన వెంటనే చెప్పి స్టేజ్ దిగినట్టున్నాడు, కానీ ఎవ్వరికీ కనపడలా. వేల్స్ యువరాజు వచ్చాడు. వేల్స్ 8 ఆయన పేరు, 8వ రాజు. ఆయన ఈ శాస్త్రవేత్తను మైకేల్ ఫారడేని పలకరిద్దామని ముందరకు వచ్చాడు. ఎక్కడ కనపడలా. కారణం ఏంటంటే మైకేల్ ఫారడే అనేటువంటి శాస్త్రవేత్త మంచి శాస్త్రవేత్తే కాదు, ఒక మంచి విశ్వాసి, గొప్ప విశ్వాసి. ఆయనకి ఖచ్చితంగా 11 గంటలకి ప్రార్థన. అయితే ఖచ్చితంగా ఈయన ప్రసంగం ముగించేటప్పటికే 11 కావస్తుంది. అందుకని మళ్ళీ రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రజల మధ్యకి వెళ్ళి, శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి మాట్లాడితే టైం చాలా అవుద్ది. అందుకని ఆ వేదిక దిగి వేదిక వెనక వైపు గుండా వెళ్ళిపోయాడు. ఇంత గొప్ప శాస్త్రవేత్త తను వెళ్ళేటువంటి సంఘంలో ఎంత పెద్ద సంఘం అంటే అది 20 మందితో ఉన్నటువంటి ఒక సంఘం. ఆ సంఘ సభ్యులు ఎంత? 20 మంది. అయితే ఆయన అంటాడు, నా రాజు సన్నిధికి, నా ప్రభు సన్నిధికి నేను ఎప్పుడూ లేటుగా వెళ్ళను, వెళ్ళలేదు కూడా. నిజంగా ఆ సమావేశంలో తను మాట్లాడాడు. చాలామంది ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. రాజుగారు కూడా వచ్చాడు. కానీ వాళ్ళని కలిసి వాళ్ళతో గొప్పగా అనిపించుకోవటం కంటే తను వెళ్ళటం, దైవ సన్నిధికి వెళ్ళడం అనేటువంటిది అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని తను వెళ్ళిపోయాడు. వారం వారం ప్రార్థనకి వెళతాడు. కానీ ఆ ఒక్క వారం కాస్త ఆగకూడదా? ఆ ఒక్క వారం కాస్త లేటుగా వెళ్ళకూడదా? రాజుగారు కూడా ఉన్నాడు కదా. ఎన్నో దేశాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి ప్రముఖులు వచ్చారు. ఎంతమంది ప్రముఖులు వచ్చినా, ఏం జరిగినా, ఏమైనా సరే ఖచ్చితంగా నా సంఘానికి నేను వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. అది
1000 మంది ఉన్న సంఘమైనా కావచ్చు, ఈ శాస్త్రవేత్త వెళ్ళినటువంటి 20 మంది ఆ సంఘంలో. అదేంటంటే నమ్మకత్వం. దేవుని నమ్మాము కాబట్టి మనందరం జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని బ్రతికిస్తున్నాడు. భోజనం లేకుండా, జరుగుబాటు కాకుండా మనం ఎవరం చనిపోవటం లేదు. పనులు కొన్నిసార్లు లేకపోయినా, మరికొన్నిసార్లు కరువు కాలమైనా, ఏదైనా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. అదేంటంటే నమ్మకముగా ఉండండి అని. దేవునికి నమ్మకముగా ఉండడము అనేటువంటిది. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఆ భార్య లేక ఆ భర్త, అయ్యా నేను నిన్ను బాగా చూసుకుంటున్నాను, నేను ఎవరితో మాట్లాడితే నీకేం పని అంటే ఆమె సరైనటువంటి భార్యనా అంటే కాదు. అదేవిధంగా భర్త, ఇదిగో ఇంట్లోకి ఏది కావాలో అన్నీ ఇస్తాను, పిల్లలకి ఏం కావాలో అన్నీ ఇస్తాను, కానీ ఎక్కడికి వెళ్ళావు, ఏంటి, ఇప్పుడు దాకా ఎందుకున్నావు నన్ను అడగద్దు అంటే ఆ భార్య మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతుందా అంటే ఉండదు. తన భర్తతో సంతోషంతో ఉండాలి, సమాధానంతో ఉండాలి, నెమ్మదితో ఉండాలి. కేవలం భోజనమే కాదు, ప్రశాంతమైన జీవితాన్ని కూడా మనం కోరుకుంటాం. దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆయన మనకు కావలసిన సమస్తం ఇస్తూ ఉన్నాడు. నీవు నేను మనందరము ఎవరమంటే దేవుని గృహంలో ఆయన గృహ నిర్వాహకులం నీవు నేను. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే మేనేజర్ అని. పూర్వకాలం, ఇప్పుడైనా సరే, ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి, దాన్ని ఎవరు రన్ చేస్తున్నారు? వాళ్ళు ప్రతిరోజు పెద్దవాళ్ళు రోజు వస్తారు ఇక్కడికి. పనులు ఎంతమంది వచ్చారో ఎటు జరుగుతుంది అనేది కొన్నిసార్లు 3 నెలలకో 6 నెలలకో, కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారో వచ్చి వారు వెళతారు. కానీ ఇక్కడ చైర్మన్లని, మేనేజర్ అని, సిబ్బంది అని, పనివారులు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక అపనమ్మకస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిని గురించి మన వాక్యం చెప్తుంది. పాత నిబంధనలోనేమో మంచి గృహ నిర్వాహకుడు, క్రొత్త నిబంధనలోనేమో అపనమ్మకస్తుడైన గృహ నిర్వాహకుడు. వీళ్ళిద్దరిని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. ఒక మంచి మేనేజర్ ఒక ఆయన, ఇంకొక ఆయన చెడ్డ మేనేజరు, చెడ్డ గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో లేక ఆ ఫ్యాక్టరీలో బాధ్యతలన్నీ తను తీసుకొని తన చేతుల మీద అన్నీ జరుగుతాయి. తను తీసుకునే ఏ నిర్ణయమైనా తను తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పనివారిని పెట్టచ్చు, పనివారిని తీసేయచ్చు. ప్రతిదానికి పై ఆయన్ని, అయ్యా ఈయన ఉంచమంటారా, ఈయన తీసేయమంటారా అని అడగక్కర్లా. అదేవిధంగా ఆస్తిలో తను ఎంతైనా అనుభవించవచ్చు, తను తినచ్చు,
కోరిన తిండి తినచ్చు, హాయిగా ఉండొచ్చు. కానీ ఏది చేసినా యజమానికి నష్టం రాకూడదు, యజమానికి లాభం చూపించాలి. అది గృహ నిర్వాహకుడి పని. కనుక నీవు నేను గృహ నిర్వాహకులం. ఇక్కడున్నటువంటి నేను గృహ నిర్వాహకుడిని. నేను ఉంటున్నటువంటి ఇల్లు అది నాదని చెప్పుకున్నా, అది ఈ దేహం ఇది నాదే అయినా ఇది దేవుడిచ్చింది. ఈ గృహం దేవుడు అనుగ్రహించినటువంటిది. ఈ ఆరోగ్యం దేవుడిచ్చినటువంటిది. నేను కష్టం చేసి సంపాదించుకుంటున్నటువంటి జీవనం ఇది దేవుడిచ్చినటువంటిది. నువ్వు దేని గురించి చెప్పినా నీకు అది దేవుడిచ్చింది, దేవుడిచ్చింది. అది మనం మర్చిపోకూడదు. కానీ దేవుడిచ్చింది అనుభవిస్తా. దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు, కొన్ని ప్రమాణాలు మనకు చూపించాడు. కొన్ని నీ జీవితంలో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు అని చెప్పాడు. ఆ సూత్రాలను మనం పాటించాలి. కనుక వాక్యములో ఏమున్నదంటే, ఈరోజు వాక్యములో నమ్మకముగా ఉండుము అని అంటూ, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అనేటువంటి మాట. కొంచెములో నమ్మకంగా ఉండవు, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండు అనేటువంటిది ప్రతి చోట నమ్మకమైనటువంటి వారు అని. కనుక దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాము, నమ్మకము అనేటువంటిది లేక విశ్వసనీయత, విశ్వాసము, నమ్మకత్వము అనేదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక గృహ నిర్వాహకుల్లో మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట ఉంది. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. అది అవశ్యం అంటే ఇది ఖచ్చితం, ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి మాట. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైనటువంటి వాడైండుట అవశ్యము అనేటువంటి మాట. కనుక ఈ గృహ నిర్వాహకుడికి అన్ని బాధ్యతలు అప్పగించాడు యజమాని, అన్నిటిని అప్పగించాడు. అప్పగిస్తే ఈ వ్యక్తి, ఈ మేనేజరు తన యజమాని ఆస్తిని పాడు చేస్తూ వచ్చాడు. ఎట్లా పాడు చేశాడో, ఏం చేశాడో వాక్యంలో స్పష్టంగా లేదు. కానీ యజమాని ఆస్తిని పాడు చేస్తూ వచ్చాడు. పాడు చేస్తూ వచ్చి ఉంటుండగా యజమానుడు అంటూ ఉన్నాడు, ఆ పనివాడిని పిలిపించి, నిన్ను గురించి నేను వినుచున్నటువంటి మాట ఏమిటి? కనుక నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడిగా వల్లపడదు అని చెప్పి నీ లెక్క నాకు అప్పగించు. అపనమ్మకంగా తన ఆస్తిని పాడు చేస్తాడని యజమానుడికి తెలిసి పిలిపించి, నీ లెక్కలంతా అప్పగించు, ఇక మీదట నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉండడం వల్ల కాదు. తీసేశాడు. దేనికంటే ఆయనకి యజమానుడు నమ్మి అన్నీ అప్పగించాడు, అయితే నమ్మకంగా ఉండలేకపోయాడు.
కనుక అపనమ్మకస్తుడుగా ఉన్నటువంటి వర్కర్ని, పనివాడిని, ఉద్యోగిని ఏ కంపెనీ ఎవరు కూడా పెట్టుకోరు. కనుక దేవుని పని కూడా శ్రేష్టమైనటువంటిది. కనుక దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన మన దగ్గర నుంచి నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఒక రాజుగారంట పరీక్ష పెట్టారు. ఆ రాజుగారు పెద్దోడు అయిపోతున్నాడు, తనకి సంతానం లేదు. వచ్చేటువంటి రాజు తగిన వాడుగా ఉండాలని దేశమంతా చాటింపు వేయించి కొంతమందిని రాజ్య పదవికి రాజుగా ఎన్నుకోవడానికి మరి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు రండి అంటే చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ వడగొట్టగా, పరీక్షలు పెట్టగా 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 చివరికి 10 మంది మిగిలారు. ఈ 10 మందిలో రాజుగారు ఒకరిని ఎన్నుకోవాలి. రాజుగారు అన్నాడు, సరే మీ 10 మందికి ఒక పరీక్ష పెడతానని ఆ 10 మందికి మొక్కజొన్న గింజలు ఇచ్చాడు. తల ఒక గింజ ఇచ్చాడు. దీన్ని మీరు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా నాటి అది మొలిచి పెద్ద అయిన తర్వాత కంకులు వేసినప్పుడు అప్పుడు నా దగ్గరికి రండి అవి తీసుకొని అని. కనుక వీరందరూ రాజుగారు వేసినట్టు విత్తనాలని విత్తారు. విత్తి కొంతకాలం అయింది. తగిన రోజు వచ్చినప్పుడు అందరు కూడా రాజు సన్నిధికి తీసుకుని వచ్చారు. ఆ మొక్కజొన్న కండెలను తీసుకుని వచ్చారు. కానీ ఒక ఆయన మాత్రం తీసుకురాల, ఖాళీ చేతులతో వచ్చాడు. రాజుగారు అన్నాడు, ఈ 9 మంది తెచ్చారు కదా, నువ్వెందుకు తీసుకురాలేదు? అసలు నువ్వు దాన్ని నాటలేదా అన్నాడు. అయ్యా నాటాను కానీ అది మొలవలేదయ్యా అన్నాడు. మొలకపోవటం ఏంటి? 9 మంది కూడా విత్తనాలు వీళ్ళు విత్తారు కదా, ఫలించినాయి కదా అని. ఏమోనయ్యా, నేను మీరు ఇచ్చిన విత్తనాన్ని జాగ్రత్తగా విత్తాను, దానికి నీళ్లు పోసాను, కానీ అది రాలేదని. రాజుగారు తర్వాత అన్నాడు, మొక్కజొన్న కండ్లు కాకుండా ఖాళీగా వచ్చాడే, ఇతడే దేశానికి తగినటువంటి రాజు. వీళ్ళందరి దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి కానీ ఒకటి యథార్థత, నమ్మకత్వం అనేది లేదు. నేను మీకు అందరికీ ఉడికించిన మొక్కజొన్నలు ఇచ్చా, ఉడకబెట్టినాయి, కానీ మీరందరూ వాటిని ఎవరై మొలకెత్తావు, కానీ మీరు దాన్ని వేరే విత్తనం ఏదో నాటి తీసుకుని వచ్చారు. కానీ వ్యక్తి మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు అని. కాబట్టి ఎంత మనకి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలను ఉండొచ్చు, కానీ దేశానికి, నా దేశానికి నమ్మకమైన రాజు ఉండాలి నా తర్వాత అని. కాబట్టి ఈరోజు యోసేపు ఆదికాండం 39వ అధ్యాయం మొదటి 6 వచనాలు మీరు చదివారు. యోసేపు ఒక నమ్మకస్తుడు. ఎక్కడ నమ్మకస్తుడు? తను ఎక్కడ ఉన్నా అక్కడ నమ్మకంగా ఉండేటువంటి వాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన అన్నల దగ్గర చాలా వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, చాలా భక్తి కలిగినటువంటి వాడు. ఆ తర్వాత అన్నలు హింసించారు, అన్నలు బాధ పెట్టారు, కానీ అన్నలతో మాట్లాడకుండా ఉండలేదు. అన్నల దగ్గరికి అయితే నేను పోను అనలేదు. వాళ్ళ నాన్న మీ అన్నల దగ్గరికి వెళ్ళిరా అన్నప్పుడు తను వెళ్ళాడు. అంటే తల్లిదండ్రుల మాటకు విధేయుడు. తనకు ఇష్టము లేకపోయినా ఉన్న తండ్రి ఏ పని అప్పగించాడో,
దాన్ని తప్పనిసరిగా చేస్తాడు. సాకులు చెప్పడం, నేను చేయను అనడం, నేను వెళ్ళను అనడం. అటువంటి మంచివాడికి కష్టాలు వచ్చినాయి. ఈ 12 మందిలో అన్నదమ్ముల్లో ఉత్తముడైనటువంటి వాడెవడంటే యోసేపే. అటువంటి యోసేపుకి కష్టకాలాలు వచ్చినాయి. అన్నలో చాలా హింసలు పెట్టి, బాధ పెట్టి, కొట్టి, గుంటలో తోసివేసి చివరికి బానిసగా అమ్మేసేసారు. బానిసగా అమ్మివేసి ఎక్కడో పరాయి దేశానికి వెళ్ళిపోయాడు యోసేపు. కానీ అక్కడికి వెళ్ళిన పోతీఫర్ ఇంట బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా వెళ్ళినటువంటి చోట కూడా తను ఎంతో నమ్మకంగా పనిచేశాడు. దేవుని మీద ఆనుకున్నటువంటి వాడుగా యోసేపు ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ రోజున యోసేపు, అటువంటి యోసేపు నమ్మకంగా ఉన్నాడు, అంతా బాగుంది అనుకున్నాడు. పోతీఫర్ భార్య ద్వారా చాలా కష్టాలు వచ్చినాయి. అకారణంగా జైలు పాలైపోయాడు. జైలు పాలైన అక్కడ నమ్మకంగా ఉన్నాడు, జైల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడున్నా, ఏ పని తను అప్పగించినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తను ఆ స్థితిలో దేవుడు కొంతమందిని గొప్ప స్థానంలో ఉంచుతాడు, కొంతమందిని తక్కువ స్థానంలో ఉంచుతాడు, కొంతమందిని మంచి ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు, మరి కొంతమందిని అనారోగ్యవంతులుగా ఉంచుతాడు. నేను ఎలా ఉంచినా సరే, దేవా ఈ స్థితిలో నేను ఉండటం నాకైతే ఇష్టం లేదు, కానీ నీ చిత్తం ఏంటో, నువ్వు అకారణంగా బాధ పెట్టవు, అకారణంగా నాకు ఈ సమస్యలు తీసుకుని రావు, అకారణంగా నాకు దెబ్బలు తగలవు. దీని వెనుక నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ఏదో ఉంది. అది నేను తెలుసుకోవాలయ్యా. ఆ ప్రణాళికకు నన్ను సిద్ధం చెయ్యి, నన్ను బలపరచు, నన్ను ఉంచు అని మనం దేవుని మీద ఆధారపడాలి. యోసేపు మంచి గృహ నిర్వాహకుడు అని ఎందుకు వాక్యంలో ఈరోజు ఆయన గురించి వ్రాయబడిందంటే, ఆయన అల్లారు ముద్దుగా పెరిగి, దేనికంటే తల్లి చనిపోయిన తర్వాత మిగతా అందరికంటే యోసేపును వాళ్ళని ఎక్కువగా ప్రేమించి చాలా బాగా చూశాడు. అటువంటి తండ్రి చేత అపురూపంగా చూడబడ్డాడు. అటువంటి వ్యక్తికి ఎటువంటి కష్టాలు వచ్చినాయో, అవి ఒకటా రెండా ఎంతో కాలంగా వచ్చినాయి. కానీ అన్ని సంవత్సరాల్లో అంతకాలం నమ్మకముగా ఉన్నాడు, దేవునికి భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక అతని ప్రవర్తన, ఆ బానిస ప్రవర్తన పోతీఫర్ చూసి ఏం చేశాడంట, తన ఇంటి బాధ్యతలన్నిటినీ యోసేపుకి అప్పగించాడు. తను అన్నం తినడం తప్ప తన ఇంట్లో ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించినటువంటి వాడు కాదు అని. కారణం ఏంటో తెలుసా? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అని పోతీఫర్ చూశాడు. కనుక ఇది మన జీవితాల్లో ఇది మనకు కావాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దగ్గర, దేవుడు మనకిచ్చినటువంటి ధనం దగ్గర, దేవుడు మనకిచ్చినటువంటి సమయం దగ్గర
దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో అన్నిటి దగ్గర మనం నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు పత్రిక భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమని చూస్తామో చూడండి. పత్రిక భాగంలో 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. 8వ వచనం చివరిలో ఏమన్నా వ్రాయబడిందంటే 10వ అధ్యాయం 8వ వచనం చివరిలో, మనము ప్రభువును శోధింపక ఉందుము. చాలండి. మనము ప్రభువును శోధించకుండా ఉందాము. ఇక్కడ ఈ మాట ఇశ్రాయేలు గురించి వ్రాయబడింది. వారు దేవుణ్ణి పరీక్షించినటువంటి వాళ్ళుగా ఉన్నారు, దేవుని శోధించినటువంటి వాళ్ళుగా ఉన్నారు, దేవుడి మీద సణిగినటువంటి వారుగా ఉన్నారు, దేవుడి మాట మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని పోషించలేదా? పోషిస్తున్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. కానీ కృతజ్ఞత లేనటువంటి మనుషులు, దేవుడి ఎడల నమ్మకము లేనటువంటి మనుషులు, కనుక వాక్యములో ఉంది. కాబట్టి ఒక్క దినాన్నే అనేకులు కూలిరి, ప్రభువును శోధించకుండా ఉందాము. కాబట్టి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడినవి అనేటువంటి మాట. కాబట్టి ఈ రోజున సంస్కారపు ఆరాధన కొరకు ఆయన సన్నిధికి మనం వచ్చాం. వచ్చినటువంటి మనకు ఈరోజు పాత నిబంధనలో యోసేపు కనపడుతున్నాడు. మంచి గృహ నిర్వాహకుడు, మంచి వ్యక్తి. అదేవిధంగా నూతన నిబంధనలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు, యజమాని నమ్మి అన్ని బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో నుంచి తొలగించబడ్డాడు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు కూడా వారు అపనమ్మకస్తులుగా ఉన్నారు, నమ్మకంగా లేరు, దేవునికి నమ్మకంగా లేరు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఆగస్టు మాసం వచ్చేసింది. ఈ ఆగస్టు మాసంలో మనం ఉన్నాం. మనం ఈ స్వాతంత్రాన్ని మాసాన్ని జరుపుకునేటువంటి కాబట్టి మాసం ఇది. దేవుడు మనల్ని కూడా పాప బంధకాల నుంచి మనకి విడుదలిచ్చి తన పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి తన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఆయనకు నమ్మకముగా ఉండాలి. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, కానీ మన నమ్మకత్వాన్ని కూడా ఆయన పరీక్ష పెడతాడు. కనుక సామెతల గ్రంథంలోనే నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా లభించును అని, ఏదైతే విన్నామో దాన్ని ఆచరించేటువంటి వారిగా ఉండాలి. ఒక సండే స్కూల్ పిల్లవాడితో వాళ్ళ నాన్న అరే ఇటు రారా అని చెప్పి సండే స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడే వచ్చి, నాన్న ఈరోజు సండే స్కూల్కి వెళ్ళావంటే వెళ్ళాను అన్నాడు. ఇదిగో అని 5 రూపాయలు ఇచ్చాడు కొనుక్కోమని. 5 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపాకి వచ్చాడు. ఎవరు ఇందాక 5 రూపాయలు ఇచ్చావు కొనుక్కున్నావంటే అన్నాడు. ఏం కొన్నావు అంటే
ఏం కొనలేదు డాడీ, రోడ్డు మీద ఒకళ్ళకి మా సండే స్కూల్ పిల్లడికి 5 రూపాయలు అప్పు ఇచ్చాను అన్నాడు. అప్పు ఇచ్చావా? ఆ ఇచ్చే పిల్లాడు, ఆ పిల్లాడు మళ్ళీ రేపు తిరిగి నీకు ఇస్తాడా అని అడిగితే ఇవ్వలేడు అన్నాడు. అరే, 5 రూపాయలు మళ్ళీ తిరిగి ఇవ్వలేనట్టుంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అన్నాడు వాళ్ళ నాన్న. ఏం లేదు, ఈరోజు మా సండే స్కూల్లో టీచర్ గారు చెప్పింది, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు అని ఉంది. అందుకనే 5 రూపాయలు అప్పిచ్చాను అన్నాడు. వీడు ఇంత తెలివినాడు, నా కడుపును పుట్టాడని తండ్రి అనుకుంటున్నాడు. సరే, ఇంతకు ఎవరికి ఇచ్చావంటే ఆకలితో ఉన్నాడే వాళ్ళకి ఇచ్చానని తోటి పిల్లోడు పేరు చెప్పాడు. వాళ్ళ నాన్నకి ఈ పిల్లోడి మనసు సంతోషమైంది. నా పిల్లోడిది ఎంత మంచి మనసు, వాటికి నేను కొనుక్కోమని 5 రూపాయలు ఇస్తే అది వేరే వాళ్ళకి ఇచ్చేసాడు, తోటి పిల్లోడికి ఇచ్చేసాడు. కనుక దగ్గరికి రమ్మని మరొక 10 రూపాయలు ఇచ్చాడు, నువ్వు కొనుక్కో దీంతో అని. కనుక ఆ పిల్లోడు అన్నాడు, వాళ్ళ నాన్న 10 రూపాయలు ఇచ్చేందుకు సంతోషపడి తను అనుకున్నాడు, నాన్న నాకు 10 రూపాయలు ఇచ్చాడు, నిజంగా దేవునికి చాలా వందనాలు. దేవుడు మా టీచర్ గారు చెప్పింది, యెహోవాకు అప్పిచ్చేటువంటి వాడు, బేదలను కనికరించేటువంటి వాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అని ఉంది. దేవుడు రేపు పరలోకంలో నాకు ఇస్తాడు 10 రూపాయలు అనుకున్నాను, కానీ మీ ద్వారా దేవుడు ఇంత త్వరగా నాకు ఇస్తాడని నేను అనుకోలేదు అని చెప్పింది. కనుక దేవుడు మన జీవితాల్లో మనకు ఏదైతే చేస్తూ ఉన్నామో దాన్ని దేవుడు తప్పనిసరిగా చూస్తాడు. చిన్నవాళ్ళమైనా చూస్తాడు, యవనస్తులను చూస్తాడు, వృద్ధాప్యులను మనల్ని చూస్తూ ఉన్నాడు. కనుక దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉంటామో, ఏ విషయంలో నమ్మకంగా ఉంటామో ఆ నమ్మకత్వాన్ని దేవుడు దీవిస్తాడు. కనుక ఈరోజు సంస్కారపు ఆరాధనలో మరొకసారి పాలు పొందుతున్నటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు మనకిచ్చిన సమయం దగ్గర, ధనం దగ్గర, బిడ్డల దగ్గర, కాబట్టి గృహం దగ్గర నమ్మకంగా ఉండేటువంటి భాగ్యాన్ని, ఆ స్థితిని దేవుడు మనకెల్లరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.